అందరికీ నమస్తే అండి. నా పేరు నగ్మ. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. ఏదైతే బోరబండలో జరిగిందో ఇష్యూ, అందులో పిల్లలు వచ్చేసి ముగ్గురు చనిపోవడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ కూడా ఒక ఆమె చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయము. ఎవరి వల్ల అయితే ఇది జరిగిందో మోనాలిసా అనే ఆమె వల్ల మేము కూడా బాధపడి ఉన్నాము. మేము కూడా బాధితులమే. తను వచ్చేసి 2014 పెట్టుకొని, నేను ఒక ఎన్జిఓలో పనిచేసేది. నేను వచ్చేసి మా కమ్యూనిటీ గురించి నేను ఒక సోషల్ వర్కర్ని. మిత్రుడు అనే ఆర్గనైజేషన్ లో ఒక పీరియడికేటర్ గా, ప్రాజెక్ట్ మేనేజర్ గా, ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేయడం జరిగింది. ఆ తరుణంలో నేను ఆర్గనైజేషన్ తరపు నుంచి కమ్యూనిటీ తరపున మాట్లాడటానికి ఆమె చేసిన తప్పు అని చెప్పడం వల్ల మా మీద పగబెట్టుకొని 2016లో మా మీద కేసు పెట్టడం జరిగింది. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. నేను అప్పుడు ఒక ట్రాన్స్జెండర్ని కాదు, నేను మామూలుగా మెన్ గా ఉంటూనే ఆర్గనైజేషన్ లో నేను ఒక బైసెక్సువల్ని. వీళ్ళతో పాటు కమ్యూనిటీ వాళ్ళందరితో పాటు కలిసి ఉండి కమ్యూనిటీకి సేవలు అందించేదాన్ని. ఆ టైంలో వీళ్ళ హెల్త్ పరంగా కానివ్వండి, వీళ్ళ సమస్యలు ఏదన్నా ఉన్నా వీళ్ళ పనిచేసేదాన్ని. ఆ టైంలో నన్ను ఒక కేసులో సమస్యలు ఏదన్నా ఉన్నా వీళ్ళ పనిచేసేదాన్ని. ఆ టైంలో నన్ను ఒక కేసులో ఇరికిచ్చి మళ్ళీ ఈ ట్రాన్స్జెండర్ గా ఈ విధంగా మారేటట్టుగా నా పక్కన చేరి ఆమె నన్ను ఈ విధంగా తయారు చేయడం జరిగింది. తను 2016 తర్వాత కూడా అనేక కేసులు, అనేక మంది మీద, ఎవరెవరైతే ఉన్నారో మా ట్రాన్స్జెండర్స్ వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, చెత్తబజార్ కోర్టులో వచ్చి 78 మంది మీద, ఎక్కడో వరంగల్లో ఉన్న లైలమ్మ మీద, చంద్రముఖి మీద, వీళ్ళందరి మీద కేసు పెట్టడం జరిగింది. అక్కడికి చెత్తబజార్ కోర్టుకు పిలిస్తే కూడా ఆమె రాలేదు. రాకుంటుంటే మా కేసును కొట్టేయడం జరిగింది. అదే విధంగా ఆమె ఇక్కడే కాదు, డిస్టిక్లలో బెల్లంపల్లి, ఇల్లందు, ఆదిలాబాదు ఇలాంటి ఏరియాలలో పోయి అక్కడ పిల్లలను కూడా రెచ్చగొట్టి అక్కడ కూడా గొడవలు పెట్టము, కేసులు పెట్టము, ఇవన్నీ చేస్తుంది. ఈమె చేసే పని మంచిది కాదండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే, చాలా మంది బాధితులు ఉన్నారు ఆమె వల్ల బాధపడ్డ వాళ్ళు. ఇంకోటి, నేను మిత్రుడు అనే ప్రాజెక్ట్ లో చేసేటప్పుడు ఎవరైతే ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారో వాళ్ళ కింద నేను పనిచేసిన వాళ్ళు కూడా నా మీద చెడు ప్రచారం చేసి నన్ను కేసులు ఇరికియటం జరిగిందండి. తర్వాత బోరబండలో ఏం జరిగిందో ఆ విషయంకి వచ్చేసి స్వప్న గారు మాట్లాడతారండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వప్న, నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. మొన్న 17వ తారీఖు రోజు మేము అలాగే మా ట్రాన్స్ కమ్యూనిటీ అయిన మా సోదరులందరం కలిసి బోరబండకి బస్ స్టాండ్ కి వచ్చామండి. అది ఎందువల్ల వచ్చినామంటే, ఒక 6 years క్రితం మేమందరం మోలీస్ దగ్గర బతికే వాళ్ళమండి. మాతో ఇల్లీగల్ పని, లైక్ ఎలా అంటే బెగ్గింగ్ చేయించి డైలీ వైజ్ మనీ మొత్తం మంత్లీ ఇంత, అలానే మాతో ప్రాస్టిట్యూట్ చేయించి ఆ డబ్బులు అవన్నీ చేపించి మా డబ్బులు తీసుకుని మళ్ళీ నెలకి ఇంత ఇవ్వాలని చెప్పేసి 5,000 డిమాండ్ చేసుకుంటూ, మళ్ళీ ఇయర్లీ ఇంత పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఇవన్నీ మాకు నచ్చక, అలాగా మేము చేయకపోతే వేరే మా ట్రాన్స్ కమిటీ తోటే ఇల్లీగల్ కి మా మీద కేసులు వేయడము, లేకపోతే రౌడీస్లో పెట్టించి మమ్మల్ని బెదిరింపులు చేయడంతో మాకు తట్టుకోలేక బయటకు వచ్చాం. ఆ బయటకు వచ్చిన ఎడల్లో వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని టార్గెట్ చేసి 6 years నుంచి ఎలా అంటే ఒక ఘోరంగా టార్చర్ పెడుతుంది. మాకు తట్టుకోలేక మా వల్ల కూడా అవుతలేదు. ఎందుకంటే మాదాపుల్లో, నార్సింగ్లో, గచ్చిబోల్లో, మా బోరబండ, అల్లాపుల్లా, కుకట్పల్లి, కేపీహెచ్పి, అల్వాల్, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మేమందరం నివసిస్తుంటాము. నాతో పాటు కొందరు ఉంటారు మా పిల్లలు, వాళ్ళందరూ కూడా టార్చర్ చేయడం. మా గ్రూప్ లో జాయిన్ అవ్వాలి, మా లీడర్షిప్ లో నువ్వు వచ్చి ఉండాలి, అలా అయితే ఉంటేనే మేము వదిలేస్తామని చెప్పుకొని లైవ్ అంటే లైక్ మాకు ఎలాంటి ఫ్రీడమ్ ప్రూఫ్స్ ఏం లేకుండా మామూలుగా ఇక్కడ ఓపెనింగ్స్ లో కలిస్తే మమ్మల్ని టార్చర్ పెట్టి చిత్రహింసలు పెట్టడంతో మేము భరించలేక మేమందరం కమ్యూనిటీ మెంబర్స్ అందరం వచ్చాము, చేశాము. అలా ఆ టైంలో నాతో పాటు ఉన్న అఫ్సానా, పలువురు 8 మెంబర్స్ పిట్టలు అందరూ పోసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోని మంట అంటుకుంది. ఆ మంటలో మొన్న దగ్గరకి 3 మెంబర్స్ ట్రాన్స్ ఉమెన్స్ చనిపోయారండి. అఫ్సానా, హీనా, ఈ రోజు అర్లీ మార్నింగ్ ఓంకార్ నవ్య పటేల్ చనిపోయింది జరిగిందండి. ఇలా జరిగినందుకు మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెతో మేము ఉన్నందుకు ఎంత చిత్రహింసలు పెట్టిందంటే ఘోరంగా పెడుతుందండి. ఈ మూసపేట నుంచి పంజాగుట్ట వరకు మోలిసా అనుసరులైన సోన రాథోడ్, ఆమె అందుపల్లం ఉన్నా అని చెప్పేసి నాకు పలువురు కేసులు వేయడం జరిగింది. అలానే 100 feet మాదాపురం 100 feet యాస్మిన్ అని చెప్పేసి ఉంటదండి. అక్కడ మేము లేని చోట్ల మేము అసలు లేము ఆ స్పాట్ లో. తను ఎక్కడో ఉంటది, తను నాకు ఇక్కడ లేదు వరంగల్లో ఉండే మనిషి. మేము అక్కడ లేము. నేను ఢిల్లీలో ఉన్న సజ్జరే ఉన్నా. మా మీద మర్డర్ కేసులు, వీళ్ళందరూ పిల్లల మీద అందరూ మర్డర్ కేసులు వేయించింది. ఇవన్నీ ఏంది అని అడుగుతానేమో లేనిపోయిన పోలీస్ స్టేషన్లకు వెళ్ళేసి లేని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్తుందో ఇలా చెప్తుందో అర్థం కాకుండా మా మీద అన్ని కేసులు వేయడం జరిగింది. అలానే ఆ నుంచి పక్కనే పర్వత్ నగర్ నుంచి 100 feet రోడ్ లో
కూకట్పల్లిలో రింకు ఉంటది. రింకు తరఫు నుంచి మా మీద రౌడిజం చేయడం జరిగింది. అలాగే మా మీద లేనిపోయిన కేసులు సేమ్ మొత్తం మా అనుచరులకు 5-6 మంది ఉన్నారండి. వాళ్ళందరూ మా మీద లేనిపోయిన కేసులు వేసుకోవడం కాకపోతే రౌడీ షీట్లతో బెదిరింపుల్లో గచ్చిబౌలి పిఎస్ లో మా మీద దాడులు జరిగింది, రక్తపాట్లు అయినాయి. అక్కడ మాకు బ్లేడ్ తో పొడిచారు. అది కూడా మా వీడియోస్ తో సహా ఉన్నాయి. కేపీహెచ్పి రీసెంట్లీ కేపీహెచ్పి సిరిరెడ్డి అని చెప్పిస్తుంది, తను మా పిల్లల్ని రౌడీ షీట్ తో పెట్టి కొట్టించింది. ఆ వీడియోస్ తో ఉన్నాయి, కేసులు అయినాయి. అవన్నీ తన మైండ్ లో పెట్టుకొని టార్చర్ పెట్టడం చాలా ఘోరంగా అయిపోయింది. మా వల్ల కాక మేము బోరబండకు వచ్చినాము. దాంట్లో ఇప్పుడు 3 మెంబర్స్ చనిపోయారు, ఇంకా 3 మెంబర్స్ క్రిటికల్ గా ఉన్నారు. దాంట్లో నాతో పాటు ఉన్న నవ్య, తను కూడా క్రిటికల్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిందండి ప్రెస్ కి. అర్థం చేసుకుని అంత టార్చర్ అవుతుంది మా వల్ల. ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళింది. ఆమెతో పాటు నా సహోదరు కొందరు ఉన్నారు, ఆమె అనుచరులు, వాళ్ళందరూ బయటే ఉంటున్నారండి. మాకైతే వాళ్ళ తరఫు నుంచి ప్రాణహాని ఉంది, చాలా భయంతో ఉన్నాం. బయటకు వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో ఎలా చేస్తారని చెప్పేసి భయంతో ఉన్నామండి. అందరికీ హాయ్ అండి. మేము మోనాలిసా దగ్గర గురించి ప్రత్యేకంగా పెట్టాల్సి వచ్చింది ఏమందంటే, ఇదే హైదరాబాద్లో గత ఒక 10-12 సంవత్సరాల నుంచి చిన్న నుంచి పెద్ద నుంచి చిన్న, ఒకరు కాకపోతే ఒకరు ఎంతో మందిని టార్చర్ పెట్టుకుంటూ, ఎంతో మందిని ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్నది. ఒకరు కాకపోతే ఒకరు, పిల్లలు కాకపోతే పెద్దలు కాకపోతే చిన్నోళ్ళు అనుకుంటా, చిన్న పిల్లల్ని. అంటే నేను ఈమె దగ్గరికి వచ్చేసి 10 ఇయర్స్ అయిపోయింది. 10 ఇయర్స్లో నాకు 2018లో నాకు సర్జరీ చేయించింది. ఆమె దగ్గర నేను సర్జరీ అయినాను. సర్జరీ అయినందుకు నాకు ఆమె దగ్గర నేను 2 ఇయర్స్ నేను డబ్బులు ఇచ్చినాక కూడా అవి సరిపోవట్లేవని చెప్పేసి నన్ను ఇదే కేపీహెచ్పిలో అమ్మాయిలాగా నన్ను 6 వరకు పంపించింది. అలాగే బోయినపల్లిలో కూడా 6 వరకు పంపించింది. ఇవన్నీ కాదనుకుంటూ మళ్ళా ఓపెనింగ్స్ దగ్గర కానీ, అక్కడ బయట ఎక్కడైతే డబ్బులు వస్తాయి అని చెప్పేసి అని అనుకుందో అక్కడికి కూడా అన్నిటి పంపించింది. అవి ఇవి మాకు ఇవ్వడం, మళ్ళీ అవన్నీ ఇచ్చుకుంటూ కూడా సంవత్సరం కూడా ఇంత ఇవ్వాలని చెప్పేసి అని అంటే, ఆ టార్చర్ మాకు వల్ల కాక మేము బయటకు వచ్చేసినాం. నేను ఇప్పుడు మొన్న అయితే సూసైడ్ అటెంప్ట్స్ ఎవరం చేసుకున్నామో వాళ్ళు, ఇంకా కొంతమంది ఎవరెవరైతే ధర్నా చేసినామో వాళ్ళందరం ఇట్లా బయటకు వచ్చిన అందరం కలిపి ఒక గ్యాదర్ అయ్యి ఈ ధర్నా చేయడంలో దాంట్లో ఇట్లా మంటలు అంటుకొని ఒక 3 చనిపోవడం అయింది, 3 సీరియస్ ఇంకా ఉన్నారు. దాంట్లో ఇట్లా అయిపోయింది ఆమె సంగతి అంతా. చాలా అంటే చాలా టార్చర్ అయిపోయింది. గత ఒక 6 months కింద కూడా మాకు వాళ్ళ కింద దగ్గర 500-600 మెంబర్స్ ఉంటారు. ట్రాన్స్ కమ్యూనిటీ కాకపోతే బాయ్స్ రౌడీలు కాకపోతే ట్రాన్స్ కాకపోతే రౌడీలు. ఎటు పోయినా కూడా ఆమె తరపు నుంచి అయితే మాకు ఇబ్బందే ఉంది. పోయినసారి కూడా మాకు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళతో పిలిపించి మమ్మల్ని కొట్టించింది. ఆ వీడియోస్ కూడా ఫొటోస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఆమె వల్ల అంటే చాలా టార్చర్ అయిపోయింది మాకు. తట్టుకోలేక మేము అది ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. మేము కేసులు కూడా మేము పెట్టడానికి పోయినాం అనుకో, ఆమె వయసుకు అని చెప్పేసి ఆమె మీ మీద ఎందుకు చేస్తుంది అది అని చెప్పేసి రివర్స్ మమ్మల్ని అంటున్నారు. మా మీద చాలా తప్పుడు కేసులు పెట్టింది. ఈమె మొన్న రీసెంట్ కూడా మన కాశీకి వెళ్ళింది. మా గురువు గారు స్వప్న గారు కాశీకి వెళ్తే కూడా, కాశీలో ఉన్న ఆమె ఇక్కడ వచ్చి ఇక్కడ ఎవరేం చేస్తారండి? మేము ఏమన్నా రేప్ చేసుకుంటామా? అమ్మాయి ఎవరైనా రేప్ చేసుకుంటారా? ఇదే బోరబండ పిఎస్ లో అమ్మాయి రేప్ చేసుకున్నదని చెప్పి తప్పుడు కేసు పెట్టింది. స్వప్న అసలు ఇక్కడ లేనే లేదు ఆ రోజు. అదే 2016-14లో కూడా ఇక వీళ్ళ మీద కూడా ఫేక్ ఇజ్రాస్ అని చెప్పేసి వీళ్ళ మీద కూడా పెట్టింది. ఇట్లాంటి ఫేక్ కేసులు ఎంతో మంది పటాన్చెరు నుంచి మొదలు పెడితే ఎల్బీ నగర్ దాకా కూడా ప్రతి ఒక్కరు దాని డిస్టిక్లలో కూడా ఒక్కడు కాకపోతే ఒకటి, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మంచిర్యాల, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కాకపోతే డిస్టిక్లల్లో, అక్కడ కాకపోతే ఇక్కడ ఎవరినొక్కరు ఏదో ఒక విధంగా టార్చర్ పెట్టడం. ఇదంతా కాదనుకుంటే మళ్ళీ ఆంధ్రలో కూడా ఆమెకు పెళ్ళయింది. ఆమెకు పెళ్ళయి అంటే అది చాలా అంటే ఆమెది ఒక దొంగ కేసులు మమ్మల్ని వాళ్ళకి పోలీసులు ఎట్ట చేస్తారో, ఏ ప్రూఫ్ లేకుండా వాళ్ళకి ఎట్ట చేస్తున్నారో మాకు అర్థం కాదు. కానీ ఒక్కడు కాకపోతే ఒకటి మా మీద కాకపోతే వీళ్ళ మీద కాకపోతే ఇంకొకరి మీద, వాళ్ళ మీద కాకపోతే ఇంకొకరి మీద ఎన్నెన్నో ఇట్లా దొంగ కేసులు పెట్టుకుంటూ వస్తుంది. డబ్బులు కావాలని చెప్పేసి పిల్లల్ని టార్చర్ పెడుతుంది. అట్లా టార్చర్కి ఉన్నోళ్ళు ఇంకా ఆమె దగ్గర ఉన్నోళ్ళు ఉన్నారు, ఆమెకు సపోర్ట్ ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అక్కడే ఆమె కింద ఇంకొక 5గురు ఉంటారండి. ఒకటి యాస్మిను, రింకు, శోభ, సోనరాతోడు, సిరిరెడ్డి, సెల్వి, యాస్మిన్,
సోనా రాథోడ్, సిరిరెడ్డి, శోభ, సెల్వి. ఉమ్. వీళ్ళందరూ ఈ మోనాలిసా ఒక్కతే మొన్నటిదాకా అయిపోయింది. ఈ మా పక్కకు జరిగినాక వీళ్ళు 5 గ్రూప్ లీడర్స్ వాళ్ళు. ఆమె మోనాలిసాదే డిమాండ్ అంటే ఆమెది మాకు ఎందుకు ఇంతగానం చేస్తుంది. ఇప్పుడు మీ ఒక్కలమైన కాదు, ఈ ఒక్కరు మేము బయటపడి ఇప్పుడు సూసైడ్ అవ్వడం చేసుకున్నాము. ఇప్పుడు ఇట్లా చేసుకోవాలంటే చాలా మంది ఉంటారు, ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు. అందరి నుంచి ప్రాణహాని ఉంది మాకు అందరికి. ఇచ్చినాము, అరెస్ట్ అయింది. ఇప్పుడు ఆ మొక్కతో అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా మిగతా 5 ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మాకు ఉన్నది. ఒక్కరు కాకపోతే ఒకరు, ఈమె కాకపోతే ఆమె, వాళ్ళు కాకపోతే వీళ్ళు అని చెప్పేసి ఈమె తరపు నుంచి మాకు ఏం న్యాయం కావాలని చెప్పేసి మేము ఇట్లా చేసాం అండి. బెదిరించారు, కొట్టడం కూడా జరిగింది. అంటే మాకు పర్సనల్ గా చేయట్లేరు కానీ వేరే వాళ్ళతో చెప్పిస్తున్నారు. ఎట్లెట్లా తిరుగుతావు చూస్తాము, ఎట్లెట్లా బయట తిరుగుతాం అంటే మాకు మా మమ్మీ డాడీ ఎవరు ఉండరు, మా ఇండ్లలో మేము ఒక్కలమే ఉంటాము. తర్వాత కూడా మాకు వేరే అబ్బాయి రౌడీల నుంచి కూడా ఫోన్ చేయడం కూడా జరిగింది. అర్థం కాలేదండి. వాళ్ళ వల్లనే మేము చేసినాము. లేదు, అప్పుడు చేసేటప్పుడు ఇట్లా మేమేం అనుకోలేదు, వాళ్ళకి చెప్పలేదు. అంటే కంప్లైంట్ ఇచ్చినాం కానీ వాళ్ళు మాది యాక్సెప్ట్ చేయట్లేరు. ఇటు పోలీసు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేరు. ఇటు మా కమ్యూనిటీ దగ్గర పోతే అందరికీ ఆమె ఆపోజిట్ లోనే ఉంది. ఆమెకు భయపడుతున్నారు. ఆమె దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఏడ చంపేసి ఇస్తుందో. ఇందాకలా మా నాన్నగారు చెప్పినట్టు ఒక ఆమె నుంచి ఇట్లా బ్లేడ్ వేసి చంపేసి ఇచ్చింది. అట్లా ఒక్కళ్ళు ఎందుకంటే ఒక్కలమే ఉంటాము, ఇట్లా ఏం చెప్తుంది అని చెప్పి మా ట్రాన్స్ కమ్యూనిటీ భయపడుతున్నారు. ఇంకోటి వచ్చేసి రౌడీలతో ఎడగొట్టిపిస్తుందని భయపడుతున్నారు. పోలీసు వాళ్ళు కూడా మొత్తం ఆమె మాట మరి ఎట్లుంటున్నారో చెప్పి ఒక్కటి కాకపోతే ఒకటి అట్లా అని చెప్పేసి ఎవరేం చెయ్యలేక ఉన్నారు. మేము ఒక్క అడుగు ముందడుగు వేసేసి మేము ఇట్లా చేసుకున్నాము. చిన్నోళ్ళమైనా కూడా ఒక అడుగు ముందేసి ఆమెను చేద్దాము, ఆమె ఆగడాలు అడ్డుకు పెడదామని చెప్పేసి మేము ఇట్లా చేసినాము. ఇట్లాంటి అంటే ఈ మొక్కతో ఉంది, ఉన్నారు చాలా మంది. బ్యాచ్లు అంటే బ్యాచ్లు ఒక ఎవరిదా వాళ్ళకి ఉంటారండి. కొంతమంది ఇండివిజువల్ గా జాబ్ చేసుకొని బతుకుతారు. మాకు వీళ్ళ వల్ల అయింది కాబట్టి వీళ్ళ పేరు వచ్చింది అంతే. ఎవరిదైతే వాళ్ళ కోసం బ్యాచ్ల పరంగా అంటే బ్యాచ్లు ఏమి ఉండవండి, ఎవరి ఇష్టప్రకారంగా వాళ్ళు బతుకుతారు. ఉంటారు అంటే లీడర్స్ అంటే వాటిలో ఏముంటది, పెద్దోళ్ళు ఫస్ట్ నుంచి అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కొంచెం ఒక అడుగు ముందడుగు వేసి మాట్లాడతారు తప్ప మాకు పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళని చెప్పి అట్లా ఏముండరు. లేదండి, తనను అడగడం జరిగింది, కూర్చోబెట్టడం జరిగింది. 2014 నుంచి 15 వరకు తన మీద బాలానగర్ లో కిడ్నాప్ కేసు అయింది. బంజారాహిల్స్ లో వచ్చేసి ఒక అమ్మాయికి బ్లేడ్ ఇస్తే అమ్మాయి చూసి ఇటు తట్టుకోలేక ఎవరు కూడా పోలీసు వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదని తన ఆంధ్ర వెళ్ళిపోవడం జరిగింది. తను దొంగ బంగారం కేసు అయింది. తను మందు అమ్ముతుంటే రెడ్ హ్యాండెడ్ గా పోలీసు వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేసి పేపర్లో రావడం జరిగింది. ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. ఇవన్నీ తప్పులు చేస్తున్నప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయకముందే మేము కమ్యూనిటీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం, ఇది తప్పు, నువ్వు ఒక్కదాన్ని చేస్తే కమ్యూనిటీ అందరికీ ఇదే చెడు పేరు వస్తుంది, నువ్వు ఇది చేయొద్దంటే అట్లనే కంటిన్యూ చేస్తుంటే మీ అందరం కలిసేసి, మా వాళ్ళు అప్పుడు కొంచెం తక్కువ మంది ఉండే 2016లో, ఆ టైంలో ఆమెతోనే ఎవరు మాట్లాడొద్దు, ఆమెను పక్క పెట్టేసి మేము ఆమెను దేంట్లో రానియలేదనమాట. అయితే తను ఏం చేసింది, మేము 14-15లో వచ్చిన కేసులు ఆమె మీద 4-5 కేసులు అయితే అవి పోలీసు వాళ్ళకి మేమే చెప్పి మేమే పట్టించినామని చెప్పేసి, నేను ఒక ఎన్జిఓలో పనిచేసేది, నన్ను కూడా ఒక కేసులో ఇరికిచ్చేసి ఆ కేసు నుండి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నా పక్కన చేరి, నువ్వు ఈ కేసులో ఇరికింది కాకుండా ఇంకా ఎన్నో కేసులలో నేను ఇరికిస్తాము, నువ్వు సర్జరీ చేయించుకుంటే బాగుంటుంది, లేకపోతే లేదని నా పక్క నుండి నా అక్కడ వీడియోలతో సహా ప్రూఫ్ ఉన్నాయి. ఆ సర్జరీ చేయించి దావత్ చేసి ఫంక్షన్ లో వచ్చే డబ్బులన్నీ తీసుకొని ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆమె నన్నే కాదు ఇంకా చాలా మందిని. ఒక అమ్మాయి వచ్చేసి కైతలాపూర్, ఎక్కడది పెట్రోల్ పోసుకుంది, కైతలాపూర్ కాడ ఒక పిల్లని ఆమెని రెచ్చగొట్టేసి హైటెక్ సిటీలో పెట్రోల్ పోసుకుంటేట్టు చేసి ఆ పిల్ల తగలబడిపోయిన తర్వాత ఆ కేసు వేరే వాళ్ళ మీద పెట్టించి వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత ఇంకొకటి
ఎక్కడెక్కడ ఏది చేసినా గానీ వేరే వాళ్ళ మీద తప్పుడు కేసులు ఇరికేయడం జరుగుతుంది. ఆమె పక్కన ఉన్న అనుచరులను రెచ్చగొట్టడము, ఈ పనులు చేయడం జరుగుతుంది. ఆమె తెనాలి ఆమెది. ఆమె ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ కవర్ పట్టుకొని బయట ఏమలవాడలో చీర కట్టుకున్నది, మీసాలు తీసి ఇక్కడికి వచ్చేసి కమ్యూనిటీలో కలుస్తా అంటే సరే కొద్ది రోజుల తర్వాత కలిసింది, మంచిగానే ఉంది కొన్నాళ్ళు. ఆ తర్వాత ఇన్లీగల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది ఆమె. ఇది తప్పు అని మేము అడిగినందుకు మమ్మల్ని కూడా కేసులో ఇరికిచ్చింది 2016లో. ఆ 2016 కేసులో కూడా నా కాడ మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి. నేను అప్పుడు ఎన్జిఓలో పనిచేస్తున్నా, నాకు ఐడి కార్డు ఉంది, నాకు బ్యాంక్ శాలరీ వేసేది స్టేట్మెంట్ కూడా ఉన్నది. ఆ కేసులో ఇరికిచ్చి నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. నాతో పాటు మాకు అక్కడ నేర చరిత్ర తెలియదండి. అక్కడ మాత్రం ఒక బట్టర్ షాప్ పెట్టుకొని ఒక ఆయన్ని పెట్టుకొని అక్కడ ఏదో అప్పయి ఇక్కడికి వచ్చింది అనేది మాకు తెలుసు. అక్కడ వాళ్ళ కుటుంబం నేర చరిత్ర మాకు తెలియదండి. ఇక్కడ మాత్రం ఇక్కడికి వచ్చినాకనే ఈ విధంగా తయారైంది ఈమె. నేనే కాదు, నాతో పాటు చాలా మంది కూడా కేసులలో తప్పుడు కేసులలో ఇరికారు. ఎక్కడెక్కడో డిస్టిక్లలో కూడా వరంగల్లో ఉన్న లైలా మీద, గోదావరి కానీ ఇది బెల్లంపల్లిలో అక్కడ ఒక ముస్లాం ఉంటుంది, ఆమె గురించి పోయి అక్కడ పిల్లల్లో గొడవలు పెట్టడము, ఇల్లందు పోయేసి ఇల్లందులో పిల్లల మధ్యలో గొడవలు పెట్టి కేసులు పెట్టడము. ఇక్కడ ఆదిలాబాద్ లో గత ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు బట్టి ఉండే ఒక పెద్ద ఆమెకి వాళ్ళ పిల్లల మధ్యలో గొడవ పెట్టి అక్కడ ఆటోలలో పోయి కొట్టుడు ఇవన్నీ చేసి అవన్నీ వీడియోలు కూడా వచ్చినాయి. తను చేసే అరాచకాలు తక్కువ కాదని చాలా ఉన్నాయి. తనకు కఠినంగా శిక్ష పడాలి. ఏదైనా ఆమె మీద ఉన్న కేసులే కూడా మాకాడ పేపర్లు ఉన్నాయి, కేసు పెట్టినాయి. ఆ కేసుల మీద కూడా అసలు ఎట్లా బయటకు వస్తుందో ఏందో కూడా మాకు తెలియట్లేదు. బాలనగర్ లో కిడ్నాప్ అయితే బాలనగర్ లో పోలీసు వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళు గంజాయి తాగేటోళ్ళు కలిసి ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ పిల్లలతో సహా పోలీసు వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆ కేసు కూడా కొట్టేశారు. అసలు ఎట్లా చేశారో ఏమో. ఆ పిల్లలు అయితే చాలా బాధపడ్డారు. మాకైంది కిడ్నాప్ చేసి మమ్మల్ని కొట్టారు, ఈ కేసు ఎట్లా పోయిందని కూడా బాధపడ్డారు. నేను సిపిని కలిశానండి. నిన్న కలిశాను. కలిసి సార్ చెప్పారు యాక్షన్ తీసుకుంటామమ్మా అని చెప్పి అన్నారు వాళ్ళు. చెప్పారు. అట్లా మీరు అన్నది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఎన్నెన్నో వస్తున్నాయి. మెట్రోలో కానీ ట్రాఫిక్ లో కానీ ఇట్లా వెళ్దామని చెప్పేసి కొంతమంది 10th నుంచి ఇంటర్, కొంతమంది ఎంతో చదువుకున్న వాళ్ళు అట్లా చదువుకున్న వాళ్ళు వెళ్ళిరు అనుకో, వెళ్ళొద్దు, అడకొచ్చి మొత్తం నాకు ఇయ్యాలి, నాకు సంపాదించుకొచ్చి మొత్తం నాకు ఇయ్యాలి అని చెప్పేసి బలవంతంగా చేసింది. అట్లా చదువుకున్న వాళ్ళు మేము వెళ్తాం నాని, మాకంటే ఆడపిల్లలాగా మేము అయిపోయినాము, మేము సర్జరీస్ అయినా మేము మొత్తం టోటల్ అమ్మాయిలాగా అయిపోయినాము, మా ఫ్యామిలీస్ కి మేము వెళ్తామని అంటే కూడా వెళ్ళొద్దని చెప్పేసి వాళ్ళు దగ్గరున్న పిల్లలతోని వాళ్ళకు గొడవలు పెట్టించి కొట్టిపించి ఇక్కడే వాళ్ళకు ఫ్యామిలీ వాళ్ళకు కూడా దూరం పెట్టేసి వడకొచ్చిందంతా అమ్మకి ఇయ్యాలని చెప్పి చేసేది. అంటే రోజుకొచ్చేసి ఒక్కోసారి 1500, 1000 రూపాయలు, ఒక్కోసారి 2000 కూడా రావచ్చు. వచ్చినట్టు ఒక్కొక్కరు అంటే తెలియదండి. ఇప్పుడు నేను ఉంటాను, నేను పోతాను, నా ఓపికని బట్టి నేను 1000 రూపాయలు అడగొచ్చు, 1500 అడగొచ్చు, 2000 అడగొచ్చు. నేను అడుక్కొచ్చింది మొత్తం ఆమె ఇస్తే నాకు ఫుడ్, బెడ్ అంతే, ఇంకా వేసుకోవడానికి బట్టలు. మళ్ళీ డే మొత్తం ఇది అడిగినాక నైట్ మళ్ళా 8 నుంచి మళ్ళీ మార్నింగ్ 3 వరకు 6 వరకు వెళ్ళాలి. మళ్ళీ ఇట్లా డే నైట్ ఇట్లా వెళ్ళి పంపించేది.